సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ on 10th September in Miapur. అకాడమీ చైర్మన్గా కూడా చాలా చేశాను. బళ్ళారి రాఘవ స్టాంప్ తీసుకొచ్చాం. ఈ వృద్ధ కళాకారులకి ఇంతకుముందు 20,000 ఉంటే ₹1,00,000 పెంచా అకాడమీ నుంచి. ఇట్లా చేస్తున్నప్పుడు రాజకీయాలకి అప్పుడే కాంగ్రెస్ పార్టీ రీకాన్స్టిట్యూట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అయ్యారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు మన కోన ప్రభాకర్ మహారాష్ట్ర అప్పుడు సిట్టింగ్ గవర్నర్, ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీ దగ్గర పోతేదారు తావనం అక్కడ కూర్చుంటుండేవారు. అప్పుడు ఇందిరాగాంధీ అడిగిందట, ఇట్లా ఎవరన్నా ఉన్నారా ఫిలిం స్టార్లు? ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. బికాజ్ ఆఫ్ రామారావు గారి సినిమా గ్లామర్. నేను అడగదలుచుకున్నది కూడా, సినిమా వాళ్ళందరినీ రామారావు గారు లాగేసుకున్నారు కదా. దాదాపు 70% సినిమా వాళ్ళంతా రామారావు గారి పక్షమే ఉన్నారు. మీరు భానుమతి గారు కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్ వైపుకి వచ్చారు, కృష్ణ గారు లాంటి కొద్ది మంది. అది ఏమి రామారావు గారి ఆకర్షణకు ఎందుకు లోనవ్వలేదు మీరు? అంటే ఒకటండి, రామారావు గారు పిలవలేదు, అదే అడిగాను. ఓకే ఓకే, ఆయన పిలిచుంటే బహుశా అయితే వెళ్ళే వాళ్ళు. మేము పిలవని పేరంటే ఆయన అడిగాను కూడా. నేను డైరెక్ట్గా రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక తెల్లవారున బొకే తీసుకెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పి, ఏంటి సార్ మీరు పార్టీ పెట్టినప్పుడు మమ్మల్ని అందరినీ పిలవలేదు అంటే, జమున గారు మీకు తెలీదు, అందుకే మన వాళ్ళు ఎవరిని తీసుకోలే, అది మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి దీనివల్ల అంటే. అప్పుడు ఇందిరాగాంధీ ఆవిడ సిట్టింగ్ ప్రధాని కదా, మాకు ఇబ్బంది కలిగించవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన అన్నారు. ఒక సినిమా వచ్చింది మండలాధీశుడు అని, రాజకీయ చిత్రం. అందులో భాస్కరమ్మ గారి క్యారెక్టర్, నాదెళ్ల భాస్కరరావు గారిని పోలి ఉండే క్యారెక్టర్ భానుమతి గారు, మీరు ఒక లాయర్, కృష్ణ గారి హీరో. అది దాదాపుగా రామారావు గారిని దునుమాడినంత పనిచేసింది కదా. అదేంటి ఆ సినిమా ఎలా అంటే, రామారావు గారి ప్రభంజనాన్ని ఆపటం కోసమే మీరంతా ఏకమై తీశారా? మామూలు సాధారణమైన సినిమా మామూలు పాత్ర అంతే, ఏదో గెస్ట్ అపీరియన్స్ అని అడిగితే చేయడమే. ఆ తర్వాత ఈ యాక్టివిటీ చూసి కోన ప్రభాకరరావు గారు ఇందిరాగాంధీకి చెప్పారు, ఇట్లా మాకు ఒక వేరే వనిత ఉంది, బోల్డిందేడి జమున, ఆమె ఇద్దాము కాంగ్రెస్ పార్టీకి పిలిస్తే వస్తారు. అప్పుడు వద్దన్నాను. తర్వాత ఇందిరాగాంధీ గారి నుంచి ఫోన్ వచ్చాక అప్పుడు ఒప్పుకున్నా. పాపం నాకు పోతేదారును కోన గారు ఫోన్ చేస్తే నాకు చెప్పాను అనమాట, డాడీ మీకు తెలుసు చెన్నారెడ్డి గారు అడిగారు, అన్నయ్య గారు అడిగారు. అప్పుడే నాకు ఇంట్రెస్ట్ లేదు, లేదమ్మాయి నువ్వు రావాలి, ఇందిరా మేడం మీద వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, నీ పేరు చెప్పాను. అంటే ఇందిరాగాంధీ అంటే నాకు ప్రాణం, అంత ఇష్టం. డైనమిజం అంటే ఇష్టం కదా, జయలలిత, ఇందిరాగాంధీ, నాకు నేను ఇట్లా డైనమిక్ లేడీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో దాంతో ఆవిడ అడిగింది కాబట్టి వస్తాను. సహజంగా మరి మీరు పుట్టిన ఊరు లేదా పెరిగిన ఊరు తెనాలి కదా, మీరు రాజమండ్రిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఎన్నికల క్షేత్రంగా? ఎందుకు అంటే నా కాంగ్రెస్ పార్టీకి నిజంగా గొడ్డు చాకిరీ అంటారే అట్లా చేశా. నేను తిరగని గ్రామం లేదు, నేను క్యాన్వాస్ చేయని లీడర్స్ కూడా లేదు. అట్లా చేశాను. 7 సంవత్సరాలు తాటిగా తిరిగా. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈవెన్ మహారాష్ట్ర, నాందేడు మహారాష్ట్ర, అక్కడ కూడా క్యాన్వాస్ చేశాను. అవన్నీ చూసి అప్పుడు ఇందిరాగాంధీ గారు రమ్మని కాంగ్రెస్లో పిలిచారు. ఇవన్నీ చూశాక ఇందిరాగాంధీ గారు పోయాక అప్పుడు రాజీవ్ గాంధీ గారిని
ఆయన పిలిపించి తానుగా అడిగారు అనమాట. ఇవాంటి ఆంధ్ర నేను మా వారు వెళ్ళాం ఢిల్లీకి. ఫోన్ వస్తే వెళ్ళాం, కలిసాం. ఇవాంటి ఆంధ్ర ఆర్ ఢిల్లీ సార్, ఐ వాంట్ ఢిల్లీ విచ్ కాన్సిస్టెన్సీ అంటే రాజమండ్రి. ఊరికే చెప్పేది రాజమండ్రి అని. తర్వాత అప్పటికే నేను సత్యసాయి, భగవాన్ సత్యసాయి భక్తురాలుగా ఫ్రీక్వెంట్గా వెళ్తుండేవాళ్ళు రాజమండ్రి. ఒకసారి సినిమా స్టార్ కాబట్టి ఎక్కడైనా గెలవచ్చు అన్నది ఏమన్నా? అదేం లేదు. అది మా సినిమా స్టార్లు అయినంత మాత్రంలో గెలవరు. మీలాంటి హ్యూజ్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఈజీ కదా ఎక్కడైనా. మామూలు వాళ్ళకి స్వామిని అడిగా, స్వామి ఇట్లాగా ఒకవేళ నాకు సీట్ అంటూ ఆఫర్ ఇస్తే ఎక్కడికి వెళ్ళమంటారు? నాకేమో అనంతపూర్ రావాలి అనుకుంటున్నాను అంటే, వద్దు వద్దు, ఇదంతా బాంబుల వ్యవహారం, ఆడవాళ్ళకి సీటు పనికి రాదు అన్నారు. ఆ తర్వాత రాజమండ్రి, ఆయన అనుకో రాజమండ్రి, కాకినాడ అటువైపుకి వెళ్ళు, వాళ్ళంతా చాలా సాఫ్ట్ స్వామి భక్తులు అని వాస్తవం. అందుకని చెప్పేసి రాజీవ్ గాంధీ అడుగుతూనే రాజమండ్రి అమ్మ. అది కాకుండా రాజమండ్రితో ఒక అనుబంధం ఉంది. ఒకటి డాక్టర్ గరికపాటి రాజారావు గారు పుట్టిల్లు చిత్రం తీసింది అక్కడి నుంచి, ఆయనే కదా నా తొలి చిత్రం. రెండోది అక్కడ కళాకారులకి నేను ఇళ్ళు అన్నీ కట్టించాను. సోషల్ వర్క్ అక్కడి నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది. కాబట్టి రాజమండ్రి తర్వాత వచ్చి మా చుట్టాలంతా కూడా నా మేనత్ వైపు నుంచి బారు వాళ్ళని జమీందారులు. చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళేదాన్ని చుట్టాలు. అట్లాగా ఇటు కళా అనుబంధం, అటు చుట్టాల బంధం. అది ఇక బాబా గారు కూడా అటువైపు వెళ్ళారు. అంటే గబుక్కుని రాజమండ్రి అన్నారు. కంటెస్ట్ చేశా, గెలిచా. 3 ఏళ్ళు ఉన్నా పార్లమెంట్లో. కానీ అదొక జీవితంలో మరుపురానటువంటి నా జీవితంలో. పార్లమెంట్లో అడుగు పెడుతూనే వంగి లోపల హౌస్లోకి వెళ్తూనే చుట్టూ ఆ హేమీల చిత్రాలు, సెంట్రల్ హాల్లో కాలు పెడుతూనే ఒక విధమైన పులకరింత, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఏంటి జీవితం? ఎక్కడ జమున? చిన్నప్పుడు జమున కర్ణాటకలో పుట్టింది, చెన్నై దుగ్గిరాల్లో పెరిగింది, చెన్నైలో స్టార్ అయింది, ఆంధ్రాకి వచ్చి లీడర్ అయింది, ఇక్కడికి వచ్చి పార్లమెంట్లో అడుగు పెట్టడం ఏంటి ఇది జీవితం అని లోపల అడుగు పెడుతూ అక్కడ నమస్కారం చేసి ఆ లోపలికి వెళ్తూనే సెంట్రల్ హాల్లో అన్ఫర్గెటబుల్ జీవితంలో అన్నిటికంటే కూడా మరపు రానటువంటిది. 89 నుంచి 91 వరకు ఉన్నారు కదా, 3 ఏళ్ళు. ఆ కాలంలో విపి సింగ్ గారు, చంద్రశేఖర్ గారు లాంటి ప్రధానమంత్రులు, వాదోపవాదాలు బాగా వేడిగా ఉండేవట కదా. చాలా బాగుండేది. అంతవరకు పార్లమెంట్ కూడాను రాజీవ్ గాంధీ, విపి సింగ్, అర్జున్ సింగ్, వాజ్పేయి, ఎల్కే అద్వానీ, అటు కమ్యూనిస్టులు చాలా పెద్ద పెద్ద లీడర్స్. ఏంటి వాళ్ళు మాట్లాడుతుంటే, ఆ స్టాల్వర్డ్స్ మాట్లాడుతుంటే గంటల తరబడి రాత్రి 12, 11 అయ్యేది. అట్లా అందరూ వెళ్ళిపోయింది, నేను మాత్రం అట్లా వింటూ కూర్చునే. 91 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? చేశాను కానీ నాకే టికెట్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ మిడ్ టర్మ్ పోల్ కదా, అనవసరంగా చంద్రశేఖర్ని సపోర్ట్ తో ఉంది కదా, కాంగ్రెస్ సపోర్ట్ తో, సో విత్డ్రా చేశాడు. అవును, ఇంకొక సంవత్సరం ఆగమన్నాం. వద్దు, ఈ కనకాపురం గవర్నమెంట్ ఉండదు, పోతుంది, అది దానంతటా అది కొలాప్స్ అవుతుంది, మీరు సపోర్ట్ విత్డ్రా చేయాలి. అప్పుడు కాంగ్రెస్ మేము అపోజిషన్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో చెప్పాను కూడా వద్దని. రాజీవ్ గాంధీ వెళ్ళలే. మాకు అక్కడ సుబ్రహ్మణ్యం అని ఒకడు ఉన్నారు కదా, వాడు మనం కనుక సపోర్ట్ విత్డ్రా చేసి టర్మ్ పుల్కి వెళ్తే
బ్రహ్మాండంగా వచ్చేస్తాం అన్నారు. ఉమ్. ఎందుకు అనవసరంగాను ఇంకొక సంవత్సరం అయితే ఇది కలగూరగంప పోతుంది గవర్నమెంట్ అని చెప్తే మళ్ళీ ఆ మిట్టరం ఫోన్లో అప్పుడు పోయింది. ఇంత కాంగ్రెస్తో అనుబంధం ఉన్న మీరు ఒక దశలో బీజేపీకి సపోర్ట్ చేశారు, ప్రచారం కూడా చేశారు. ఎలా ఆ భావ వైరుధ్యం ఏమిటి, ఎలా అంటే సాధ్యపడింది అది? కాంగ్రెస్ నుంచి గెలవడం ఓడిపోవడం ఆ చాప్టర్ అంతా పోయింది. ఇంచుమించు రాజకీయాలు మానేశారు. ఉమ్. నా దృష్టిలో ప్రస్తుత రాజకీయాలు డబ్బు ఖర్చు పెట్టు, లక్షలు ఖర్చు పెట్టు, కోట్లు సంపాదించు, జస్ట్ లైక్ ఏ బిజినెస్ అయిపోయింది. సేవతో కూడుకున్నది పోయింది. అందుకని మనకెందుకులే బాబు ఈ టైప్ రాజకీయాలని వదిలేశాను. కానీ వాజ్పేయి గారు ఆయన పిఎం అయ్యాక నాకు అంత గొప్ప వ్యక్తి, ఆయన దేశానికి మంచి ప్రైమ్ మినిస్టర్, కాబట్టి మనం బీజేపీలోకి వెళ్తాము అని నా అంతకు నేనే, ఎవరు పిలవలే. కాంగ్రెస్లో అయితే ఇందిరాగాంధీ పిలిస్తే వెళ్ళాను, బట్ బీజేపీ ఏం పిలవలేదు. కానీ వాలంటరీగా నాకు వాజ్పేయి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్, సరైన వ్యక్తి వచ్చారు అని నా అంతకు నేనే వెళ్ళి దత్తాత్రేయ గారికి రాఖీ కట్టి రాఖీ బంధాలు నేను చేరుతున్నాను బీజేపీలో అని చేరాను. చేరిన దగ్గర నుంచి మళ్ళీ దత్తాత్రేయ గారికి ఇక్కడ అంతా క్యాన్వాస్ చేశాను, నలుగురిని గెలిపించాను వాళ్ళల్లో కూడా.